ఆడపడుకున్నాడు, అప్పటిదాకా ఆడపడుకున్నారా? వెంకటరెడ్డి గారు టైం అయిపోతుంది. అనవసరమైనటువంటి చర్చ. ఒక్క నిమిషం సప్తగిరి ప్రసాద్ గారు ఒక్క నిమిషం ఉండండి. ఇప్పుడు వెంకటరెడ్డి గారు ఒక అంశాన్ని లేవనెత్తారు, దాని సమాధానం చెప్పాలి కదా. ఇప్పుడు ఆయన ఏమంటున్నారంటే, ఒకటే ఆయన అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మీరు ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు మాకు 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నాం, మీరు అందరూ కూడా మాట్లాడలేరు కాబట్టి దానికి అనుగుణంగా మాకు సమావేశిస్తే మేము మాట్లాడడానికి ఛాన్సెస్ ఉంటాయనేటువంటి అంశాన్ని ఆయన మాట్లాడారు. దానికి ముందే ఏమన్నారంటే, గతంలో మమ్మల్ని మా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేని ఏ విధంగా అసెంబ్లీలో మాట్లాడారని కూడా ఆయన చెప్పారు. ఒకసారి పీసీఆర్ ఒక బయట ఒకటి ప్లే చేయండి. గతంలో వైసీపీ హయాంలో అసెంబ్లీలో జరిగినటువంటి ఒక చిన్న రచ్చ ఒకసారి చూసిన తర్వాత ఒక్క నిమిషం పీసీఆర్ మాధవరెడ్డి గారి సంగతి ఏంటి, ఎన్ని మాట్లాడుకునే సమయం కాదు ఇది. చంద్రశేఖర్ రెడ్డి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఈ హౌస్లో పడరాని అవమానాలు పడిన తర్వాత బాధాకరమైన సందర్భాలు ఉన్నాయి. వ్యక్తిగతంగా హ్యూమిలియేట్ చేశారు, పార్టీ పరంగా హ్యూమిలియేట్ చేశారు. కానీ ఈరోజు అధ్యక్ష, ఈరోజు నా కుటుంబాన్ని ఏ పరువు కోసమైతే ఇన్ని సంవత్సరాలుగా నేను పనిచేశానో, ఇన్ని సంవత్సరాలుగా బతికామో చెప్పండి సార్ అధ్యక్ష, నా కుటుంబం, నా భార్య విషయం కూడా ఈ హౌస్లో తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు బంగారం గంట కావాలో అరగంట కావాలో, మాధవరెడ్డి గారి సంగతి ఏంటి, ఎన్ని మాట్లాడుకునే సమయం కాదు ఇది. చంద్రశేఖర్ రెడ్డి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఈ హౌస్లో పడరాని అవమానాలు పడిన తర్వాత బాధాకరమైన సందర్భాలు ఉన్నాయి. వ్యక్తిగతంగా హ్యూమిలియేట్ చేశారు, పార్టీ పరంగా హ్యూమిలియేట్ చేశారు. కానీ ఈరోజు అధ్యక్ష, ఈరోజు నా కుటుంబాన్ని ఏ పరువు కోసమైతే ఇన్ని సంవత్సరాలుగా నేను పనిచేశానో, ఇన్ని సంవత్సరాలుగా బతికామో చెప్పండి సార్ అధ్యక్ష, నా కుటుంబం, నా భార్య విషయం కూడా ఈ హౌస్లో గారు విన్నా కదా. ఇది ఇంతకుముందు వెంకటరెడ్డి గారు మాట్లాడారు. ఏంటంటే రాజుగారు ఒక్క సెకండ్ మీరు ప్లే చేసినప్పుడు అంబటి రాంబాబు గారిని, అవంతి శ్రీనివాస్ గారిని, అనేక మందిని ఆ సభలో ఏమన్నారు, అది కూడా ముందు ప్లే చేస్తుంటే చాలా బాగుండేది సార్. ఈసారి మీ పీసీఆర్ వాళ్ళకి చెప్పండి. చూసాను సార్, అంబటి రాంబాబు గారు ఆ మాట అనే ముందు అంబటి రాంబాబు గారిని శాసనసభలో ఏ విధంగా అవహేళనగా మాట్లాడారో అది కూడా వేస్తుంటే బాగుండేది కదా. అది వేయకుండా మీరు అంతవరకు కట్ చేసి ఆయన మాట అంటే ఆయనకి అరగంట గంట వీటికి సంబంధించి మాట్లాడి అవి కూడా వేయాలి మీరు. అది మిస్ అయితే అసెంబ్లీలో మాట్లాడింది కాదు, కానీ అది అసెంబ్లీలో మాట్లాడినప్పుడే వచ్చిందండి. మీరు వినకపోతే ఎట్లా? అసెంబ్లీలో మాట్లాడినప్పుడు అసెంబ్లీలో ప్రస్తావన వచ్చింది. లేదు అసెంబ్లీలో అంబటి రాంబాబు గారిని, అవంతి శ్రీనివాస్ని, వీళ్ళందరినీ మాట్లాడినటువంటి సందర్భంగానే అలాంటి వ్యాఖ్యానాలు చేయాల్సి వచ్చారు వాళ్ళు. మీరు అవి కూడా వేయాలి కదా. అంటే వాళ్ళు బయట వాళ్ళు వెనక